తెలివైన మేక. ఒకరోజు అడవిలో కొన్ని మేకలు మేత మేస్తూ ఉన్నాయి. పక్కనే కాలువ పారుతూ ఉంది. కాలువ అటువైపు నుంచి పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. ఆహా, పచ్చటి గడ్డి ఎంత బాగుందో, ఎలాగైనా తినాలి అని అనుకుంది. కానీ ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటి వెళ్ళాలి. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది. పైనుండి మెల్లగా వెళ్ళాలి ఎలాగైనా అనుకుని ఆ కర్ర దుంగ ఉన్న చోటుకు వెళ్ళింది. ఆ కర్ర చూస్తే చాలా సన్నగా ఉంది. సరేలే, మెల్లిగా నడుద్దాము అనుకొని ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తోంది. ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలులేదు. అవి రెండు మధ్యలోకి వచ్చాయి. నేను ముందు వచ్చానంటే నేను ముందు వచ్చాను అని అవి రెండు పోట్లాడుకుంటున్నాయి. అప్పుడు మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. ఒకప్పుడు ఇలాగే ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే మొదటి మేక రెండవ మేకతో, ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం, కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లిగా కూర్చుంటాను, నీవు నాపై నుంచి దాటి వెళ్ళు అని చెప్పింది. అప్పుడు రెండవ మేక సరేనని మేక పైనుండి దూకి వెళ్ళింది. అలా రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి. నీతి: ఆలోచించి ఆపదలో రక్షించుకోవచ్చు.